మనిషికి మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. లైఫ్‌లో ముందుకు వెళ్ళాలంటే సెల్ఫ్ మోటివేట్ చేసుకోవడం ఇంకా ఇంపార్టెంట్. మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు అనుకున్నట్టుగా జరగకపోవడం సహజం. అప్పుడప్పుడు ఆటుపోట్లొస్తాయి, డిస్టర్బెన్స్ వస్తాయి. లేదా ఎవరైనా డిస్టర్బ్ చేద్దామని చూస్తారు. దానికి ఫీల్ అవ్వకుండా, లో అయిపోకుండా ఫేస్ చేసి మూవ్ ఆన్ అవ్వడం నేర్చుకోవాలి. ఇలాంటి స్ట్రగుల్స్ అన్నీ ఫేస్ చేసి ముందుకు వెళ్ళాలంటే, లైఫ్‌లో సర్వైవ్ అవ్వాలంటే నాకు మోటివేషన్ కావాలి తాతయ్య. ఒక ప్రేరణ కావాలి, ఇన్స్పిరేషన్ కావాలి, డోపమిన్ కావాలి. అలాంటి మోటివేషన్ చాలామంది వేరియస్ ఫామ్స్‌లో వెతుక్కుంటూ ఉంటారు. మనలాంటి మూవీ లవర్స్ మాత్రం ఒక మంచి మూవీలోనే వెతుక్కుంటారు. చాలామంది మూవీస్ ఎక్కువగా చూస్తుంటారు. ఎప్పుడు చూసినా ఏదో ఒక వెబ్ సిరీసో లేదా ఒక మూవీయో చూస్తుంటారు. వాళ్ళని చూసి వీళ్ళకి పనేం లేదా ఎప్పుడు మూవీ చూస్తుంటారు అనుకోకండి. సినిమాలు చూసేది టైంపాస్ కోసం కాదు, ప్రశాంతత కోసం. టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్ సొసైటీ. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూడడం కన్నా, ర్యాండమ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మోటివేషన్ వినడం కన్నా ఒక మంచి మూవీ చూసి ఎడ్యుకేట్ అవ్వడం మంచిది. ఖచ్చితంగా మంచిది, ఖచ్చితంగా అలవాటు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఏదో మోటివేట్ చేస్తా, మిమ్మల్ని మార్చేస్తా అని చెప్పాను, కానీ మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా మీకు ఇన్స్టెంట్ బూస్టింగ్ ఇచ్చి ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి తీసుకొచ్చే మూవీస్ ఏంటో మీకు నేను చెప్తే ఈరోజు. ఇప్పుడు నేను చెప్పే ఈ మూవీస్ చూడాలంటే నీ సగం జీవితం గుడిసిపోవాలి. జీవితం అంటే చిరాకు దొబ్బాలి. నువ్వు దరిద్రానికి దిక్సూచి అవ్వాలి. నీ జీవితం ఒక చదరంగం అవ్వాలి. ఫైనల్గా బ్రతకడానికి కూడా భయపడాలి. ఇలాంటి సిచ్యువేషన్లో నువ్వు ఉంటే తప్ప ఈ మూవీస్ చూడలేవు. ఇందులో నా టాప్ 5 మూవీ వచ్చేసి ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ. మీరు ఒకవేళ ఫార్ములా 1 కార్ రేసింగ్ స్పోర్ట్స్ లాంటి చూసే పర్సన్స్ అయితే ఈ మూవీ మీకు పిచ్చిగా నచ్చుతుంది. ఎందుకంటే ఈ మూవీ కంప్లీట్గా కార్ రేసింగ్ గురించి మాత్రమే ఉంటుంది. లేమన్ అనే కార్ రేసింగ్ కాంపిటీషన్లో ఫోర్డ్ ఇంకా ఫెరారీ ఈ 2 కార్ కంపెనీలు కూడా పార్టిసిపేట్ చేస్తాయి టు ప్రూవ్ ద పొటెన్షియాలిటీ అండ్ క్యాపబిలిటీ. ఫెరారీ అనేది టాప్ 1 కంపెనీ అండ్ ఫోర్డ్ అనేది అప్పుడే మార్కెట్లోకి ఇంట్రొడ్యూస్ అవుతుంది. సో అలాంటి ఫోర్డ్ అనే కంపెనీ ఫెరారీ అనే టాప్ 1 కార్ని బీట్ చేయడమే స్టోరీ. సినిమాలో క్యారెల్ షెల్బీ అండ్ కెన్ మైల్స్ వీళ్ళిద్దరే మెయిన్ హీరోస్. అండ్ క్యారెల్ షెల్బీ అనే పర్సన్ చాలా డ్రీమ్స్ ఉన్న పర్సన్, ఒక మంచి రేసర్ కూడా. ఈ బిల్డ్స్ ఏ హై అండ్ మోడల్ కార్ ఫర్ ఏ ఫోర్డ్ కంపెనీ. అండ్ తర్వాత క్యారెల్ షెల్బీకి హార్ట్ అటాక్ రావడంతో ఇంకా అతను రేసింగ్ చేయకూడదు అని చెప్తాడు. ఇంకా ఫోర్డ్ అనే కంపెనీ లేమన్ రేసింగ్లోకి దిగాలనుకుంటుంది. లేమన్ రేస్ అనేది డిఫరెంట్ ఫ్రమ్ నార్మల్ ఫార్ములా 1 రేసింగ్. ఎందుకంటే ఫార్ములా 1 రేసింగ్లో 3 నుంచి 4 ల్యాప్స్ కొడితే సరిపోతుంది. బట్ లేమన్ రేసింగ్ అనేది 24 అవర్స్ డ్రైవ్ చేస్తూనే ఉండాలి. ఇట్స్ సమ్వాట్ డిఫికల్ట్. ఇంకా క్యారెల్ షెల్బీ రేస్ చేయకూడదని తెలిసిన తర్వాత ఒక మంచి రేసర్ కోసం చూస్తుంటాడు. అండ్ దెన్ కమ్స్ కెన్ మైల్స్. కెన్ మైల్స్ అనే పర్సన్ ఒక చిన్న మెకానిక్ అండ్ అలాగే రేసర్ కూడా. ఒకరోజు ఫీల్డ్లో కెన్ మైల్స్ కార్ రైడ్ చేస్తుండగా చూస్తారు క్యారెల్ షెల్బీ. అండ్ తర్వాత వాళ్ళిద్దరు వైపు మ్యాచ్ అవడంతో ఇద్దరు కలిసి వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇంకా కెన్ మైల్స్, క్యారెల్ షెల్బీ వీళ్ళిద్దరు కలిసి ఫోర్డ్ జీటీ అనే ఒక ఇంజన్ని డెవలప్ చేస్తారు అండ్ రేస్లోకి పార్టిసిపేట్ చేస్తారు. ఇంకా వీళ్ళిద్దరూ కలిసి డెవలప్ చేసిన ఫోర్డ్ జీటీ అనే ఇంజన్ ఫెరారీ స్పీడ్ని మాత్రం బీట్ చేయలేకపోతుంది. ఇంకా క్యారెల్ షెల్బీ ఇంజన్ డెవలప్మెంట్ మీద వర్క్ చేస్తూ ఉంటాడు. ఇంకా కెన్ మైల్స్ మాత్రం కంప్లీట్గా రేసింగ్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాడు. కెన్ మైల్స్ ప్రాణాలకి తెగించి రేసింగ్ చేస్తూ ఉంటాడు. కార్ డ్రైవ్ చేసేటప్పుడు రేసింగ్లో బ్రేక్స్ ఫెయిల్ అయిపోతాయి, ఇంజన్ బ్లాస్ట్ అయిపోతుంది, ఆల్మోస్ట్ తగలబడిపోతుంటాడు. అయినా కానీ క్యూప్ ఇవ్వకుండా కష్టపడి ఫోర్డ్ కంపెనీని ముందుండి గెలిపిస్తాడు, బ్లడ్ పెడతాడు. అండ్ ఫైనల్లీ ఫోర్డ్ అనే కంపెనీ గెలుస్తుంది. బట్ క్రెడిట్స్ మాత్రం కెన్ మైల్స్కి ఇవ్వరు. కెన్ మైల్స్ అనే పర్సనే ఫోర్డ్ కంపెనీని ముందుండి గెలిపిస్తాడు, కానీ అతను ఓడిపోతాడు. ఇంత కష్టపడి కనీసం క్రెడిట్స్ కూడా ఇవ్వరు కెన్ మైల్స్ అనే పర్సన్కి. ఇంకా చాలా ఎంగేజింగ్ పాయింట్స్ ఉంటాయి మూవీలో అండ్ మూవీ చాలా బాగుంటుంది. స్క్రీన్ ప్లే కూడా టాప్ నాచ్ ఉంటుంది. దిస్ ఈజ్ మస్ట్ వాచ్ మూవీ అని చెప్తా. దిస్ ఈజ్ మై టాప్ 5. నెక్స్ట్ నా టాప్ 4 మూవీ వచ్చేసి ఫైట్ క్లబ్. ఈ మధ్య ఎవడు పడితే వాడు ఆల్ఫా మేల్ని ట్యాగ్ వేసుకొని తిరిగేస్తున్నారు. అసలు ఆల్ఫా మేల్ గురించి తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. ఫైట్ క్లబ్ అనే మూవీ నెంబర్ 1 ఆల్ఫా మేల్ గురించి మాట్లాడే సినిమా. ఈ సినిమాలో టైలర్ టెర్డన్ అనే పర్సన్ నరేటర్ అనే క్యారెక్టర్ని సినిమా మొత్తం రోస్ట్ చేసి పడేస్తాడు. ప్రతి మనిషిలో 2 పర్సనాలిటీస్ ఉంటాయి. మన లోపల ఉన్న పర్సనాలిటీ మన బయటికి కనిపించే క్యారెక్టర్ని డామినేట్ చేస్తే ఎలా ఉంటుందో ఈ మూవీ చూపిస్తుంది. ఈ సినిమా నరేటర్ అనే పర్సన్ వాయిస్ ఓవర్తో స్టార్ట్ అవుతుంది. నరేటర్ అనే పర్సన్ ఒక చిన్న జాబ్ చేస్తూ హైఫై లైఫ్ లీడ్ చేస్తూ వెల్ ఫర్నిష్డ్ హౌస్లో ఉంటాడు. ఉన్నా కూడా లైఫ్లో ఏదో చిన్న డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆ డిస్సాటిస్ఫాక్షన్తో కొన్ని క్లబ్స్లో కొన్ని క్లాసెస్లో జాయిన్ అవుతాడు. తర్వాత ఒకరోజు నరేటర్ అనే పర్సన్ బిజినెస్ పని మీద ఫ్లైట్లో ట్రావెల్ చేస్తాడు. అప్పుడు కలుస్తాడు మన హీరో టైలర్ టెర్డన్ అనే పర్సన్.
అక్కడితో అతని లైఫ్ ఎన్ని ట్విస్ట్స్ అండ్ టర్న్స్ తిరిగిందో అనేది స్టోరీ. నరేటర్ ఇంకా టైలర్ టడ్డను జాబ్ తర్వాత వీళ్ళిద్దరూ బయటకు వచ్చి కొన్ని ఫైట్ క్లబ్స్ అనేవి డిజైన్ చేస్తారు. కొన్ని పర్సన్స్ని గ్యాదర్ చేసుకొని ఫైట్ క్లబ్ అనే దానికి ఒక పేరు పెట్టి కొన్ని రూల్స్ పెట్టుకొని స్ట్రేంజర్స్తో గొడవ పడుతూ ఉంటారు, కొట్టుకుంటూ ఉంటారు, ఒకరినొకరు రక్తాలు వచ్చేలా కొట్టుకుంటూ ఉంటారు. ఇంకా వీళ్ళిద్దరు పిచ్చి ఒకానొక మూమెంట్లో సినిమా ఎండ్కి వచ్చేసరికి ఏ రేంజ్లోకి వెళ్ళిపోతుందంటే కొన్ని విధ్వంసాలకి దారితీస్తుంది. ఈ మూవీ స్ట్రిక్ట్లీ 18+, చాలా అడల్ట్ కంటెంట్ ఉంటుంది. ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చూడండి. అండ్ బిలీవ్ మీ, ఖచ్చితంగా ఒక మంచి ఫీల్ అయితే ఇస్తుంది ఎట్ ది ఎండ్ ఆఫ్ ది మూవీ. అండ్ లాస్ట్లో ట్విస్ట్ ఉంటుంది, నాకైతే ఫ్యూజ్ లేయర్ని ఒక్కసారి. అండ్ దిస్ ఈజ్ ఆల్సో మస్ట్ వాచ్ ఫిలిం అని చెప్తా. అండ్ దిస్ ఇస్ మై టాప్ 4. ఇంకా నా టాప్ 3 మూవీ వచ్చేసి శశాంక్ రిడెంప్షన్. ఈ మూవీకి IMDb రేటింగ్ 9.3 ఇచ్చింది. ఇప్పటి వరకు కూడా శశాంక్ రిడెంప్షన్ ఈజ్ ద టాప్ 1 IMDb రేటింగ్. ఇంకా కూడా టాప్ 1లో ఉంది అంటే ఈ సినిమా చాలా గొప్పగా పర్ఫామ్ చేసి ఉండాలి. ఈ మూవీలో గొప్పగా ఏదైనా ఉండాలి. నన్ను అడిగితే ఖచ్చితంగా ఒక గ్రేట్ ఫిలిం అని చెప్తా. నువ్వు కానీ లోగా ఫీల్ అవుతుంటే లేదా ఏది సాధించలేకపోతున్నా అని బాధపడుతుంటే ఒక్కసారి మూవీ చూడు. ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, లైఫ్ మీద రెస్పెక్ట్ వస్తుంది, లైఫ్ ఎంత ఇంపార్టెంటో చెప్తుంది. చూసిన తర్వాత నీ పర్స్పెక్టివ్ మారిపోతుంది, లైఫ్ని చాలా కొత్తగా డీల్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఒక జైల్లో ఒక ఇద్దరు పర్సన్స్ మధ్యలో జరిగే డ్రామాకి ఎందుకు ఇంత కల్ట్ ఫాలోయింగ్ ఉంది అనేది ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. సినిమా స్టార్టింగే యాండీ అనే పర్సన్ కారులో చాలా సీరియస్గా గన్ తీసుకొని తన వైఫ్ దగ్గరికి వెళ్తుంటాడు. అండ్ ఒక చిన్న మిస్కన్సెప్షన్ వల్ల యాండీ మర్డర్ చేశాడని అతన్ని జైల్లో వేస్తారు. అండ్ ఆ జైల్ నేమ్ ఈజ్ శశాంక్. అక్కడ జైల్లో రెడ్ అనే పర్సన్ని మీట్ అవుతారు. అండ్ అక్కడ నుంచి వాళ్ళిద్దరు కలిసి జీవించడం స్టార్ట్ చేస్తారు. అండ్ అలాగే ఇంకా అక్కడ నుంచి స్టోరీ చిన్నగా స్టార్ట్ అవుతుంది, చిన్న చిన్న మూమెంట్స్తో వెళ్తుంది. ఇంకా యాండీ అనే పర్సన్ ఆ జైల్లో ఎలా సర్వైవ్ అయ్యాడు, అండ్ చుట్టూ ఎలాంటి పర్సన్స్తో ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాడు, ప్రాణాలకి తెగించి ఎలా పోరాడాడు అనేది స్టోరీ. ఇంకా లాస్ట్ 45 మినిట్స్ అసలు ట్విస్ట్లు, సస్పెన్స్ ఉంటుంది. అండ్ సినిమా ఎండింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. నాకైతే డిఫరెంట్ వైబ్ ఇచ్చింది చూసినప్పుడల్లా. ఇంకా ఇంతకన్నా ఎక్కువ చెప్తే స్పాయిలర్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఈ సినిమా చూసండి. ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ, లైఫ్లో 1 టైం ఎక్స్పీరియన్స్ ఈ మూవీ అండ్ మస్ట్ వాచ్ మూవీ. అండ్ ఇట్స్ మై టాప్ 3 మూవీ. నెక్స్ట్ నా టాప్ 2 మూవీ వచ్చేసరికి ది పర్స్యూట్ ఆఫ్ ది హ్యాపీనెస్. నేను చాలా మూవీస్ చూశాను కానీ బట్ పర్టికులర్గా ఈ మూవీ మాత్రం నా హార్ట్లో నిలిచిపోతుంది. నేను ఇప్పటివరకు చెప్పిన మూవీస్లో కూడా నా మోస్ట్ ఫేవరెట్ మూవీ ది పర్స్యూట్ ఆఫ్ ది హ్యాపీనెస్. ఒకవేళ మీరు చేసే పనుల్లో మీ పైన మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువైనప్పుడు లేదా మీ పొటెన్షియాలిటీ పైన మీకే డౌట్ వచ్చినప్పుడు, అసలు మనం అనుకున్న పని అవుద్దా లేదా అనే టిపికల్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తుంటే దిస్ మూవీ ఇస్ ద థెరపీ ఫర్ యూ పీపుల్. ఇంకా సినిమా స్టోరీ విషయానికి వస్తే ఈ స్టోరీ క్రిస్ ఇంకా క్రిస్టోఫర్ అనే ఇద్దరు ఫాదర్ అండ్ సన్ స్టోరీ అని చెప్పొచ్చు. క్రిస్ అనే పర్సన్ సేల్స్ మ్యాన్గా వర్క్ చేస్తుంటాడు. అండ్ అతను అలాగే ఒక మెడికల్ స్కానర్ని డిజైన్ చేస్తాడు. అండ్ అది అంతగా క్లిక్ అవ్వకపోవడంతో ఇంకా ఎలాగైనా ఇంకా చాలా మనీ ఎర్న్ చేయాలి అనే మోటివ్తో ఇంకా క్రిస్ కూడా స్టాక్ బ్రోకర్ అవుదామని ట్రై చేస్తుంటాడు. ఈ ప్రయత్నంలో చాలా వరస్ట్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తాడు. అండ్ ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తాడు, ఫైనల్గా అతని కొడుక్కి ఒక మంచి లైఫ్ ఇవ్వగలడా లేదా, అసలు జాబ్కి సెలెక్ట్ అయ్యాడా లేదా అనేది స్టోరీ. ప్రతి సీను డైమండ్లా ఉంటుంది. సిచ్యువేషన్స్ మన హీరోని ఎంత దిగజారు చేస్తాయంటే రూమ్ రెంట్ కూడా కట్టలేకపోతాడు, తన వైఫ్ కూడా తన్ని వదిలేస్తుంది. అండ్ ఉండడానికి షెల్టర్ కూడా ఉండదు, తినడానికి ఫుడ్ కూడా ఉండదు. విల్ స్మిత్ అంటే మన క్రిస్ తన బ్లడ్ అమ్ముకొని తన సన్ని ఫీడ్ చేస్తాడు. క్రిస్ ఇంకా ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాడో అండ్ అలాంటి సిచ్యువేషన్స్ నుండి ఎలా బౌన్స్ బ్యాక్ అయ్యాడో, ఫైనల్గా గెలిచాడా లేదా అనేది స్టోరీ. చూడండి, మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది ప్రతి ఒక్కరికి. మూవీ కంప్లీట్ అయ్యాక ఒక ట్రామాకి గురవుతారు మీరు. అండ్ ఎండింగ్ ఇచ్చే సాటిస్ఫాక్షన్ ఇస్ డిఫరెంట్ వైబ్ అంతే. నెక్స్ట్ వచ్చేసి నా టాప్ 1 మూవీ అంటే ది రెవెనెంట్. అండ్ ఈ మూవీ తీసిన ఎలాండ్రో ఇన్హారిటో గురించి ఎంత చెప్పినా తక్కువ అనిపిస్తుంది. ఈ మూవీలో హీరో లెనార్డో డికాప్రియో అండ్ డైరెక్టర్ ఎలాండ్రో ఇన్హారిటో, మ్యూజిక్ డైరెక్టర్, డిఓపి, సెట్ ఆర్టిస్టులు ప్రతి ఒక్కరూ ఫుల్ డ్యూటీ చేస్తారు. ప్రతి ఒక్కరూ అంతగా ఎఫర్ట్స్ పెట్టి పనిచేశారు కాబట్టి ఇలాంటి ఒక ప్రొడక్ట్ బయటకు వచ్చింది. అండ్ సేమ్ అల్టిమేట్లీ మాస్టర్ పీస్ అని చెప్పొచ్చు. ఇంకా సినిమా విషయానికి వస్తే ది రెవెనెంట్ అనే నేమ్లోనే స్టోరీ అంతా రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే తెలుగులో చెప్పాలి అంటే మృత్యుంజయుడు. ఇంకా సింపుల్గా ఎలాబరేట్ చేయాలంటే సర్వైవల్ ప్లస్ రివెంజ్ ఈక్వల్స్ టు రెవెనెంట్. సినిమా స్టార్ట్ అవడమే ఒక మోటివ్తో స్టార్ట్ అవుతుంది. బ్రతకడం కోసం గ్లాస్ ఇంకా అతని ఫ్యామిలీ హంటింగ్ చేస్తూ యానిమల్స్ యొక్క స్కిన్ని ఒలిచేసి అమ్ముతుంటారు. అండ్ సిచ్యువేషన్స్ తిరుక్కోవడంతో మన హీరో లెనార్డో డికాప్రియో అంటే గ్లాస్ నీ యొక్క బియర్ అటాక్ చేస్తుంది. అంటే ఎలుగుబంటి అటాక్ చేయడంతో కదలలేని సిచ్యువేషన్లో ఉంటాడు.
అండ్ సమ్ రీజన్స్ వలన గ్లాస్ యొక్క కొడుకుని చంపేస్తారు వాళ్ళ టీం యొక్క కెప్టెన్. అండ్ అది చూస్తూ ఏం చేయలేని సిచ్యువేషన్స్లో ఉండిపోతాడు మన హీరో గ్లాస్. అండ్ తర్వాత అతన్ని చంపడం కోసం చంచి బ్రతుకుతాడు అండ్ రివెంజ్ తీసుకుంటాడు. రివెంజ్ కోసం ఎంతలా బ్రతకడానికి ఫైట్ చేస్తాడో ఈ మూవీలో చూసి తెలుసుకోండి. ఇదొక మంచి రివెంజ్ స్టోరీ. ఈ మూవీ చూస్తున్నంతసేపు మనల్ని సౌత్ అమెరికాలోని మంచు కొండల్లోకి తీసుకెళ్తుంది. అండ్ ఇంకా ఈ మూవీ యొక్క హీరో లెనార్డో డికాప్రియో యాక్టింగ్ విషయానికి వస్తే జీవించేస్తాడు క్యారెక్టర్లో. ఈ మూవీకి ఈయనకి ఆస్కార్ అవార్డు కూడా రావడం జరిగింది. ఆ రేంజ్లో ఉంటుంది మూవీ. ఒకవేళ చూడకపోతే మాత్రం ఖచ్చితంగా చూసేయండి. ఒక మంచి సర్వైవల్ రివెంజ్ స్టోరీ ఫీల్ వస్తుంది మూవీ. ఇట్స్ స్ట్రిక్ట్లీ 18+ అండ్ ఫ్యామిలీతో మాత్రం అస్సలు చూడమని. ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చూడండి. 18+ కంటెంట్ చాలా ఉంటుంది. సో ఇవి నేను సజెస్ట్ చేసే మూవీస్. ఒకవేళ మీరు ముందే ఈ మూవీస్ చూస్తుంటే మీ ఫేవరెట్ మూవీ ఏంటో కామెంట్ చేయండి. అండ్ చూడకపోతే చూసి కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో దట్ ఈస్ ద వీడియో గైస్. లెట్స్ మీట్ యూ ఇన్ అనదర్ వీడియో. జబ్ తక్ స్టే ట్యూన్డ్. సీ యూ. టాటా. బై బాయ్.